అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 28వ భాగం రచయిత తనూషా రెడ్డి గారు. పాలు తాగిన అరుషి బాల్కనీలోకి వెళ్లి చల్లటి గాలిని పీల్చుకుంటుంది. నవ్వుకున్న అర్జున్ వెనకాలే నడిచి వెనక నుండి హత్తుకుని బంప్ కిందకు చేతిని పోనిచ్చి పైకి లిఫ్ట్ చేసినట్టుగా పట్టుకుంటాడు. రిలాక్స్‌గా అనిపిస్తే అర్జున్ ఛాతీ మీద వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకుంది అర్షి. భుజం మీద ముద్దిచ్చి లడ్డూల్లా ఉన్న బుగ్గలను ముద్దాడుతూ ఎప్పుడు తన బేబీని ఎత్తుకుంటాడో అర్జున్ మనసులోనే రోజులు లెక్కపెడుతుంటే ఆరుషి అజ్జు అని పిలిచింది. చెప్పరా అని ప్రేమగా ఆరుషిని తన వైపుకు తిప్పుకున్నాడు అర్జున్. ఇద్దరి మధ్యలో ఎత్తుగా ఉన్న గర్భం అడ్డుగా నిలిస్తే నాకు శ్రీమంతం చేస్తున్నావా అని అడుగుతుంది మెరిసే కళ్ళతో. నా బేబీ సంతోషంగా ఉండే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోడు నీ అజ్జు అని. అర్జున్ అంటే నా మొగుడు బంగారం. అప్పట్లో సతీదేవి ఆ పరమశివుడి కోసం తపస్సు చేసినట్టుగా నేను కూడా ఏదో ఒక జన్మలో నీ కోసం చేసుంటాను. అందుకే ఇంత మంచి 6 అడుగుల బంగారం నా సొంతం అయిందని అర్జున్ బుగ్గ మీద ముద్దిచ్చి బైట్ చేసింది ఆర్షి. జెంట్లీ రాక్షసి మార్క్స్ పడతాయని అన్న అర్జున్ ఆర్షిను ఎత్తుకొని బెడ్‌రూమ్‌కి నడిచి ఆమెను బెడ్ మీద దింపి పడుకో అని ఆర్షి పాదాలను ఒడిలోకి తీసుకున్నాడు. వద్దజ్జు, నువ్వు నా పాదాలను తాకడం నాకిష్టం లేదని ఆరుషి వెనక్కి తీసుకుంటుంటే ఆపిన అర్జున్, నీ అరికాలి నుండి నుదిటి వరకు నేను ముద్దాడాను వరు. నీలో ప్రతీదీ నాకిష్టమే. ప్రశాంతంగా నిద్రపో అని చెప్పిన అర్జున్ ఆరుషి పాదాలను సున్నితంగా నొక్కుతూ ఉంటే నీరు పట్టిన పాదాలకు ఉపశమనంగా అనిపిస్తే హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరుషి. ఆరుషి నిద్రపోయే వరకు కాళ్ళను నొక్కుతూ గడిపిన అర్జున్ ఆరుషి మ్యాక్సీ బటన్స్‌ని తీసి ఉబ్బిన నాభి మీద ముద్దిచ్చి చేత్తో తడుముతూ పక్కనే పడుకొని చేతిని అలాగే పొట్ట మీద ఉంచాడు అర్జున్. నిద్రలో అర్జున్ వైపు తిరిగిన ఆరుషి అర్జున్ మీద కాలేసుకొని పడుకుంటే తన పొట్టకు టచ్ అవుతున్న ఆరుషి పొట్టకు చూసి నవ్వుకుంటాడు అర్జున్. శ్రీమంతం రోజు రానే వస్తుంది. మెన్షన్ గార్డెన్‌లోనే మాటలకు అందని రేంజ్‌లో ఏర్పాట్లు జరుగుతుంటే ముందు రోజు రాత్రి తమ బెడ్‌రూమ్ నుంచి స్టేజ్‌ను సిద్ధం చేస్తున్న వర్కర్స్‌ను చూస్తున్న అరుషి తనకి గోరుముద్దలు తినిపిస్తున్న అర్జున్‌ను చూస్తూ ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి మరీ ఇంత గ్రాండ్‌గా శ్రీమంతం చెయ్యడం అర్జున్ అని అడుగుతుంది. నేను సింపుల్‌గానే చేద్దామని అనుకున్నానే. అందరి కళ్ళు నా బేబీ మీద, కడుపులో ఉన్న బేబీ మీద పడటం నాకిష్టం లేదు వరు. బట్ డాడ్, మామ్, నానమ్మ మాకున్న ఒక్కగానొక్క కోడలు. కూతురైనా తనే కదా! మాకిష్టం వచ్చినట్టుగా చేస్తాం. నువ్వు మధ్యలోకి రాకని అన్నారని అన్నాడు అర్జున్. నవ్విన ఆరుషి కళ్ళల్లో ఆనందంతో సుడులు తిరిగితే ఏమైందరు అని అడిగాడు అర్జున్. మామయ్యతో ఉన్నప్పుడు నాకు నాన్న గుర్తురారు అజ్జు. నాన్నకు ఎందుకు మామయ్య అంటే అంత ఇష్టం, అభిమానమో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోందని ఆరుషి నవ్వుతూ అంది. క్షణాల్లో ఎర్రబడిన ఆరుషి బుగ్గలాగిన అర్జున్, డాడ్ నిన్ను చూస్తూ చాలా ప్రౌడ్‌గా ఫీలవుతారే. మొత్తానికి మిర్చిగా నాకు చుక్కలు చూపించి మామ్ అండ్ డాడ్‌ను ఈవెన్ నానమ్మను, తాతయ్యను కూడా మాయ చేసి నీ వైపుకి తిప్పుకున్నావు కదే దెయ్యం అని అంటూ ముద్దుగా కసురుతూ అర్జున్ అంటాడు. నేనేం చేశాను అని గుర్రుగా చూస్తుంది ఆరుషి. ఈ ఇన్నోసెంట్ ఫేస్ నీ స్మైల్‌తో మాయ చేస్తావు మాయదారి పిల్ల అని ఆరుషి బుగ్గలాగిన అర్జున్, కాళ్ళు నొప్పెడతాయి ఇలా రా అని తను కౌచ్‌లో ముందు కూర్చొని ఆరుషిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. అర్జున్ ఛాతీకి తన తల ఆనించిన ఆరుషి అర్జున్ టేబుల్ మీద కాళ్ళు చాపుకుంటే తను కూడా అర్జున్ పాదాల మీద తన కాళ్ళను చాపి పొట్ట చుట్టూ అర్జున్ చేతులను వేసుకుంది ఆరుషి. కంఫర్ట్‌గా ఉన్నావా బేబీ? ఆరుషి చెంప మీదికి తన అరచేతిని పోనిచ్చిన అర్జున్ ఆరుషి పెదాలను అందుకున్నాడు. ఆరుషి అర్జున్ ఛాతీ మీద చెయ్యేసి మధురమైన అధరాల యొక్క అమృతం రుచికి కళ్ళు మూసుకుంది. తియ్యటి ముద్దు తర్వాత పడుకోవాలి పద అని ఆరుషి అంటే అలాగే 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ దగ్గరికి కదిలాడు. నన్ను మోయడం కోసమే నువ్వు నీ బాడీని పెంచినట్టున్నావు అజ్జు అని ఆరుషి అర్జున్ మీసం లాగుతూ అంది. నా బేబీ నాకు బరువు కాదులేరా అని నవ్వుతూ అర్జున్‌ను బెడ్ మీద పడుకోబెడితే ఆరుషి నిద్రపోయే వరకు ప్యాంపర్ చేస్తూ పొట్ట నిమురుతాడు అర్జున్. డోర్ నాక్ చేసిన సౌండ్‌కు అర్జున్ అటుగా చూస్తే సులోచన బౌల్ పట్టుకొని అప్పుడే పడుకుందా నాన్న అని అడుగుతుంది. హా మామ్, టాబ్లెట్స్ ఎఫెక్ట్‌కి అని అర్జున్ అంటే గోరింటాకు పెట్టాలనుకొని వచ్చాను అర్జున్. కాస్త ముందుగా వచ్చున్నా బావుండేది అని సులోచన అంటే ఇటివ్వు మామ్ అని బౌల్ తీసుకున్నాడు అర్జున్. నవ్వుతూ కొడుకు చేతిలో బౌల్ ఉంచిన
సులోచన గారు భార్య అంటే ఎంత ప్రేమరా నీకు అని అర్జున్ బుగ్గను పొడిచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది సులోచన. నవ్వుకున్న అర్జున్ కోమలమైన ఆరుషి చేతులకి చందమామల్ని పెట్టిన అర్జున్ పాదాలకు కూడా ఓపిగ్గా పెడతాడు. ఎర్రగా అయిన తమ కుడి చేతి వేళ్ళను చూసుకొని నవ్వుకున్నాడు అర్జున్. మరుసటి రోజు అతిథులతో వీఐపీ, పొలిటీషియన్ పెద్దలతో గార్డెన్ అంతా నిండిపోతే బెడ్రూమ్‌లో ఉన్న ఆరుషిను బ్యూటీషియన్ అందంగా ముస్తాబు చేస్తుంటే మధు నగలను పెడుతోంది. గంట తర్వాత మేడం యూ ఆర్ లుకింగ్ సో గార్జియస్ ఒకసారి చూసుకోండి మేడం అని ఆ బ్యూటీషియన్ అమ్మాయి నవ్వుతూ చెప్తే అద్దంలో తనని తాను చూసుకుంది ఆరుషి. అర్జున్ స్పెషల్‌గా డిజైన్ చేయించిన రాణి రంగు ఖరీదైన పట్టు చీరలో ముద్దుగా కనిపిస్తోంది తన రూపం తనకే. ఇంకెంతసేపు మధు దుర్ముహూర్తం వచ్చేస్తుందని హడావిడిగా లోపలికొచ్చిన నిర్మలాదేవి బామ్మ మనవరాల్ని చూసి నా దిష్టే తగులుతుంది నీకు అని నుదుటి మీద ముద్దిచ్చి చెవి వెనుక కాటుక బొట్టు పెడుతుంది. అరు ఈ జ్యూస్ తాగిరా మళ్ళీ నీరసం వచ్చేస్తుందని సులోచన వస్తే సగం తాగి ఇంకా చాలత్తయ్య మార్నింగ్ నుంచి నా పొట్టలోకి ఏదో ఒకటి వేస్తూనే ఉన్నారు కదా! ఇంకెక్కడ ఖాళీ లేదని ఆరుషి బేలగా అంటే అలా అనకూడదే మధు అరుణ్‌ని తీసుకొని వెళ్ళు నేనిప్పుడే వస్తానని బయటకు నడిచింది సులోచన. వచ్చిన బంధువుల్లోని ఆడవాళ్ళు మధు ఆరుషిని తీసుకొచ్చి గార్డెన్‌కు నడిస్తే దారి పొడవునా తన పాదం కందకుండా ఉన్న గులాబీల బాటకు ఆరుషి నవ్వుకుంటుంది. అర్జున్ కోసం చూపులు సంధించిన ఆరుషికి ఎక్కడో చివర్లో హోంలో నుండి వచ్చిన పిల్లల మధ్య చుక్కల్లా కనిపిస్తాడు అర్జున్. నవ్వుకున్న ఆరుషి తనని చూస్తాడేమోనని ఆశగా చూస్తుంటే ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీస్తూ ఆరుషి ముందు నడుస్తూ ఉంటే అర్జున్ ఆరుషిని చూశాడు. స్టేజ్ దగ్గరికి రాగానే కౌశిక్ ఆరుషి చేయి పట్టుకొని జాగ్రత్తగా తనని కుర్చీలో కూర్చోబెట్టి లుకింగ్ బ్యూటిఫుల్ అని ఆరుషికు మెటికలు విరిచి కిందకు దిగేసి ముందు వరుసలో కూర్చొని మధువును చూశాడు కౌశిక్. ఆరుషి నగలను సరిచేసి పక్కనే నిలబడితే ముందుగా అత్తింటి తరపున సులోచన పసుపు రాసి నుదుటి మధ్యలో కుంకుమ పెట్టి అక్షింతలు చల్లితే ఆరుషి నవ్వుతూ సులోచన పాదాలను తాకింది. భుజాలు పట్టుకుని పైకి లేపిన సులోచన అవసరం లేదు అరు అని అంటే మావయ్య అని పిలిచింది ఆరుషి. వస్తున్నానురా అని స్టేజ్ ఎక్కి దగ్గరకొచ్చిన విశ్వనాథ్ గారు ఆరుషి తల నిమిరితే మధు అంకుల్ అని అక్షింతలున్న వెండి పళ్ళెం చాపింది. ఆరుషి తల మీద విశ్వనాథ్ గారు చల్లితే అత్తయ్య మీరు కూడా రండని చైర్ నుంచి పైకి లేచిన ఆరుషి ఆపకండి నన్ను అని ఇద్దరి పాదాలకు తాకింది. నవ్వుతూ భార్యను చూస్తున్న అర్జున్‌ను ఆ రోజు ఆరుషి జాయిన్ చేసిన దివ్య అనే అమ్మాయి బావ అక్కకి ఏం జరుగుతోందని అడిగితే మీ అక్క టమ్మీలో చిన్న పాప ఉంది. తను మీ అక్క ఆరోగ్యంగా ఉండాలని, సేఫ్ డెలివరీ అవ్వాలని శ్రీమంతం జరుగుతోందని అన్నాడు అర్జున్. ఓహ్! అయితే మేము పాప వచ్చాక ఎత్తుకోవచ్చా అని ఆ పాప అడిగితే అని అప్పటికిప్పటి బరువు పెరిగి చబ్బీగా ఉన్న ఆ పాప బుగ్గలను లాగుతాడు అర్జున్. కౌశిక్ కూడా ఆరుషిని బ్లెస్ చేసి గిఫ్ట్ మధుతో కలిసి ఇస్తే వచ్చిన గెస్ట్‌లు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఆరుషి తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, సుఖప్రసవం అవ్వాలని ఆశీర్వదించి వెళ్తే నిర్మలాదేవి, వెంకట్రామయ్య గారు తాము తీసుకున్న బంగారాన్ని గిఫ్ట్‌గా ఇస్తారు. ఉమాగారు కూడా కూతుర్ని దీవించి నిజంగా రాణిలా ఉన్న ఆరుషి రూపానికి ఆనంద బాష్పాలతో ఆరుషి బుగ్గకు ముద్దిస్తే రాఘవయ్య గారు కూడా అక్షింతలు వేసి చల్లగా ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి తల్లి అని ఆయన తెచ్చిన గిఫ్ట్‌ని ఇస్తారు. తీసుకున్న ఆరుషి దూరంగా ఉన్న స్టీవ్‌ని చూసి స్టీవ్ అన్నయ్య అందరూ అయిపోయారు. మీరు మీ బాస్ మాత్రమే మిగిలున్నారు రండని ఆరుషి పిలిచింది. తర్వాత వస్తాను మేడం అని అందరూ ఉన్నప్పుడు మేడం అని పిలిచే స్టీవ్ అంటే ఇప్పుడే రావాలని ఆరుషి అంటే స్టీవ్ అర్జున్ వైపు చూస్తాడు. కళ్ళార్పితే తల వేవ్ చేసి స్టేజ్ ఎక్కిన స్టీవ్ అక్షింతలు వేస్తే నా కోసం ఏదో ఒకటి తీసుకొనుంటారు కదా! ఇవ్వండని ఆరుషి అంది. అంతా పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఇవ్వలేనని స్టీవ్ లేదు మేడం తర్వాత ఇస్తానని అంటాడు ఇబ్బందిగా. ఇవ్వమన్నానా? జేబులో నుంచి ఒక పొడవైన బాక్స్ తీసిచ్చాడు స్టీవ్. ఓపెన్ చేసిన ఆరుషికి సింపుల్ హోల్ నెక్ పీస్ కనిపిస్తే మధు ఇది వెయ్యి అని మధుతో వేయించుకుంది ఆరుషి. అందరిలో స్టీవ్ స్థాయి కూడా తక్కువ కాదని ఆరుషి చెప్పకనే చెప్తే అర్జున్ పెదాలు సాగుతాయి. అది చూసిన స్టీవ్‌కు కళ్ళు తడిదేరితే మా బాస్ నా చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో వేడుకున్నాడు. చాలా సేపటి నుండి ఆరుషి కళ్ళు అర్జున్ మీదే నిలిచిపోతే
ఆమె చూపుకు నవ్వుకున్న అర్జున్ పైకి లేచి షర్ట్ కిందకి లాక్కొని ముందుకు వెళ్తాడు. తన వైపే వస్తున్న అర్జున్‌ని చూస్తూ బ్లష్ అవుతూ బుగ్గలను ఎర్రగా చేసుకున్న ఆరుషిని చూసి ఏంటమ్మా వదినమ్మా మా అన్నయ్యను చూడగానే గుండెల్లో సరిగమలు మోగాయా? టీజ్ చేస్తుంది మధు. నా చెల్లి గుండెల్లో సరిగమల కంటే ముందు మీ అన్నయ్య గుండెలో ఏ డైనమిట్లు పేలాయో అడగవే అని కౌశిక్ అంటాడు. వాళ్ళిద్దరి మాటల్ని పట్టించుకోని ఆరుషి అర్జున్ వైపు ప్రేమగా చూస్తోంది. స్టేజ్ ఎక్కిన అర్జున్ ఆరుషి ముందుకొచ్చి నిలబడితే ఆరుషి అతని నవ్వుకి జతకలుపుతూ నిండుగా గాజులతో ఉన్న చేతులను చూపించింది. 2 ప్యాంట్ పాకెట్స్ నుండి 2 పౌచ్‌లను తీసిన అర్జున్ ఒక్కో చేతికి ఒక్కో డైమండ్ గాజు తొడిగి ఆరుషికి ఇష్టమైన మట్టి గాజులను చేతికి సుకుమారంగా తొడిగి నున్నటి బుగ్గలకు పసుపు రాశాడు. కుంకుమ పాపిట్లో పెట్టి గడ్డం పట్టుకొని తలపైకెత్తి నుదిటి మీద ముద్దిస్తే ఫోటోగ్రాఫర్స్ ముచ్చటగా ఉన్న ఇద్దరిని తమ కెమెరాలో బంధిస్తారు. అన్నయ్య అని మధు ఇచ్చిన అక్షింతలను చేతిలోకి తీసుకున్నాడు. అర్జున్ చైర్ నుంచి పైకి లేచింది ఆరుషి పొట్ట పట్టుకొని కిందకు వంగుతున్న ఆమె భుజాన్ని పట్టుకొని నో నీడ్ అని అర్జున్ అంటే ఇంతమంది ఆశీర్వదించినా రాని తృప్తి నాకు నా భర్త ఒక్క ఆశీర్వాదం తీసుకుంటే వస్తుంది అర్జున్ కాదనకని అర్జున్ పాదాలను అరచేతులతో తాకింది. తల మీద అక్షింతలు చల్లాడు అర్జున్. మనసులో నా దేవుడు, నా ప్రాణం, నా ఊపిరి, నాకన్నీ నువ్వే అజ్జు అని కళ్ళు మూసుకొని అరచేతుల్ని కళ్ళకద్దుకుంది ఆరుషి. అయింది కదా ఇంకా పైకి లేవవే. నీ వంగడాలకు నా బేబీ లోపల ఇబ్బంది పడుతోందని పైకి లేపాడు అర్జున్. చైర్‌లో కూర్చోబెట్టి సులోచన ఇచ్చిన స్వీట్ తినిపించి పెదాలను టిష్యూతో తుడిచి ఇంకంతసేపు మామ్ అని అడిగాడు అర్జున్. భార్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే కంగారుతో అయిపోయిందన్న హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్తామన్న సులోచన మిగిలిన గెస్టులు కూడా అవ్వగానే అత్తయ్య మీరు వదిన హారతి ఇవ్వండి. నేను ఆరుషిని లోపలికి తీసుకొని వెళ్తానంది. నేనెందుకు వదినా అని ఉమాగారంటే ఎందుకంటే నీకు కూతురు కాబట్టి నీకు మాత్రం అన్ని దగ్గరుండి చేయాలని ఉండదా వదినా త్వరగా కానివ్వండి. అసలే మీ అల్లుడు ఇంకెంతసేపు ఇప్పటికే పెళ్ళాం కోసం ఫీలవుతున్నాడని సులోచన నవ్వుతూ అంది. ఆరుషి చెంప నిమిరిన ఉమాగారు ఎవరి కళ్ళు నా చిట్టితల్లి మీద పడకూడదని హారతిచ్చింది. మధు తీసుకెళ్ళండి సులోచన అంటే సరే ఆంటీ అని మధు ఆరుషిని తీసుకొని స్టేజికి దిగితే అర్జున్ కోసం చూసిన ఆరుషికి ఎక్కడా కనిపించడు. విశ్వనాథ్ గారు, వెంకట్రామయ్య గారు విందు ఏర్పాట్లు చూస్తుంటే స్టీవ్ గార్డ్స్ పార్కింగ్ దగ్గర ఏ అసౌకర్యం రాకుండా చూసుకోమని పంపి వచ్చిన గెస్ట్‌లలో ఎవరైనా అనుమానంగా ఉన్నారేమోనని గమనిస్తాడు. సులోచనేమో బామ్మగారిని వెంటబెట్టుకొని వెళ్తున్న గెస్ట్‌లకు రిటర్న్ గిఫ్ట్ కింద తాంబూలంతో పాటు గోల్డ్ లక్ష్మీదేవి ఉన్న కాయిన్స్ ఇస్తుంది. అర్జున్ కోసం చూస్తున్న ఆరుషి ముందు చూడకుండా అడుగేసిన ఆమెకు చీర కుచ్చిళ్ళు అడ్డుపడి ముందుకు పడబోయింది ఆరుషి. మధు పట్టుకున్న ఆరుషి బరువును హ్యాండిల్ చేయలేకపోయింది. ఎక్కడ్నుంచొచ్చాడో గాని ఆమెనే గమనిస్తున్న అర్జున్ ముందుకొచ్చి ఆరుషి చేతిని తన ఎడమ చేత్తో నడుముని, కుడి చేత్తో పట్టుకొని ఎక్కడ చూస్తూ నడుస్తున్నావే అని పెరిగిన గుండె చప్పుడుతో సీరియస్‌గా చూస్తూ అడిగాడు అర్జున్. నీకోసమే చూస్తున్నానని ఆరుషి అంటే మధు నువ్వెళ్ళిరా వాడు చూస్తున్నాడన్న అర్జున్ తనే చూస్తున్న ఆరుషిని ఎత్తుకొని ముందుకు నడిచాడు. అజ్జు ఏం చేస్తున్నావు? అందరూ చూస్తున్నారు. వదులు నన్ను అని అంది ఇబ్బందిగా ఆరుషి. చూడని నేనెత్తుకుంది నా భార్యనే కదా! పరాయివాడి భార్యను కాదు కదా! అన్నాడు అర్జున్. పరాయివాడి భార్యను అసలు నువ్వు చూస్తావా? నాకు నా పెళ్ళాం మాత్రమే అందంగా, ముద్దుగా కనిపిస్తుంది కాబట్టి తనని మాత్రమే చూడాలనిపిస్తుందని చెప్పిన అర్జున్ మెట్లెక్కుతుంటే అర్జున్ మెడ చుట్టూ చేతులేసిన ఆరుషి తన చెంపలకున్న పసుపును అర్జున్ గడ్డానికి రుద్దుతుంది. ఏంటే ఇది? అని అర్జున్ డోర్‌ను కాలుతో క్లోజ్ చేస్తంటే టర్మరిక్ అది కూడా తెలియకుండా ఒక కంపెనీని ఎలా రన్ చేస్తున్నావోయ్? అని అంది ఆరుషి. ఆరుషిని బెడ్ మీద దించిన అర్జున్ పొట్ట మీద అరచేతిని ఉంచి ఆర్ యూ ఓకే? అని నీరసంగా, అన్‌కంఫర్ట్‌గా కనిపిస్తే అడిగాడు అర్జున్. బ్యాక్ పెయిన్ పొట్టలో ఏదోలా ఉందని అన్న ఆరుషి నీరసంగా వెనక్కి వాలితే అర్జున్ ఆరుషి ఒంటి మీద నుండి ఒక్కొక్క నగని తీస్తూ వడ్డానం తొలగించి నాభి మీద చిరుముద్దులు అద్ది శారీ పిన్స్ కూడా తీసేసి కమ్ అని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. హాట్ వాటర్ ఉన్న టబ్‌లో ఆరుషిని దింపుతూ మిగిలిన వలువలన్నీ కూడా తీసివేసి పొట్ట చుట్టూ ఎర్రగా వాతపడిన గుర్తులను చూసి వేలుతో నిమిరాడు అర్జున్. తనే భార్యకు స్నానం చేయించిన అర్జున్ టవల్ చుట్టి బెడ్‌రూమ్‌కి తీసుకొనొచ్చాడు. లూజ్‌గా, ఫ్రీగా ఉండే ఒక మ్యాక్సీ వేసి జుట్టును ముడిపెట్టి ఇప్పుడే వస్తాను బెడ్ దిగకని మళ్ళీ కిందకు నడిచాడు అర్జున్. కిందకెళ్ళిన అర్జున్ ట్రేలో ఆరుషికి ఇష్టమైన డిషెస్ అన్నీ సర్వ్ చేసుకొని బెడ్‌రూమ్‌కి నడిచాడు అర్జున్. విని ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్న అర్జున్ ఆరుషికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తాడు. ఆమెకు తినిపించి పెదాలను తుడిచి టాబ్లెట్స్ వేసి ఇప్పుడు రెస్ట్ తీసుకోవే అని అర్జున్ పైకి లేస్తుంటే షర్ట్ పట్టుకొని లాగిన ఆరుషి అర్జున్ పెదాల మీద తన పెదాలని మదిమి పెట్టి ముద్దిచ్చి దూరం జరిగితే పెదాలను నాలుకతో తడుపుకున్నాడు అర్జున్. ఆరుషి గట్టిగా నవ్వితే బుగ్గ మీద ముద్దిచ్చి పై పెదవి పక్కన ముద్దిచ్చి బైట్ చేశాడు అర్జున్. రాత్రికి మెన్షన్‌లో హడావిడి.
సద్దుమణిగితే అర్జున్ ఒడిలో ఉన్న ఆరుషి బాల్కనీలో ఉండటం వల్ల ఆకాశంలోకి చూస్తూ ఉంటే ముదురు ఎరుపు రంగులో పండిన అరిసి చేతులను చూస్తూ అర్జున్ చిన్నగా నవ్వాడు. అర్జున్ అరచేతిని పొట్ట మీద ఉంచుకొని ఏదైనా మాట్లాడొచ్చు, నీ బేబీ కిక్కివ్వట్లేదని ఆరుషి అంటే అరచేత్తో పాముతూ అర్జున్ బేబీ అనగానే కిక్కిస్తుంది లోపలున్న బిడ్డ. అర్జున్ నవ్వితే ఆరుషి నన్నే కాదు ఇంకా బయటికి రాని వీడిని కూడా మాయ చేసేస్తున్నావు అర్జున్ అని అతనితో కాసేపు గొడవపడి కాసేపు బుజ్జగించుకొని నిద్రలోకి జారుకుంది ఆరుషి. రోజులు ఇంకాస్త ముందుకు నడిస్తే ఆఫీస్ వర్క్‌ను కూడా ఇంట్లో నుంచే చేసుకుంటున్న అర్జున్ నెలల నుండి కూర్చోడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆరుషిని గమనిస్తూనే ఉన్నాడు. "ఏమైంది బేబీ అన్‌ఈజీగా ఉందజ్జు" అని ఆరుషి నీరసంగా అంటే, "డెలివరీ దగ్గరలో ఉంది కదే! అందుకే ఇలా అనిపిస్తుంటుంది. కాసేపు వాక్ చెయ్. యూ ఫీల్ బెటర్" అని అర్జున్ ఆరుషిను బెడ్‌రూమ్‌లోనే వాక్ చేయిస్తే అర్జున్ మొబైల్ మోగుతుంది. రాఘవయ్య గారి నుండి కాల్ రావడంతో "ఆరు 1 మినిట్" అని పక్కకెళ్ళి "చెప్పండి అంకుల్" అని అన్నాడు అర్జున్. అవతల నుంచి ఆయన గొంతు భయంతో రావడంతో "అరు బయటికి వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను. మామ్, నానమ్మ, అత్తయ్య నీతో పాటు ఉంటారని" అర్జున్ వెళ్తుంటే మనసంతా గందరగోళంగా, నిద్రగా అనిపిస్తే "ఆగు అర్జున్" అని అతని చేయి పట్టుకొని చేతిని ముద్దు పెట్టుకొని "త్వరగా వచ్చేస్తావు కదూ" అని ఆరుషి అంటుంది దిగులుగా. "వచ్చేస్తానని" ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి వేగంగా వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళేసరికి హోంలో ఒకవైపు నుంచి మంటలు వస్తుంటే ఫైర్ సిబ్బంది ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. "ఇలా జరిగింది అంకుల్" అని పిడికిలి బిగించాడు అర్జున్. తెలీదు అర్జున్ బాబు. కానీ ఎవరో మాస్క్ వేసుకున్నట్టుగా వెళ్ళడం చూశానని సెక్యూరిటీ గార్డ్స్‌లో ఒకతను చెప్తున్నాడని అన్నారాయన. "పిల్లలు అటువైపు ఎవరూ వెళ్లరు అర్జున్ బాబు. పిల్లలకేమీ కాలేదని" రాఘవయ్య గారు చెప్తే వచ్చిన పోలీసులను చూసి కోపంగా వెనక్కి తిరిగిన అర్జున్ మొబైల్ తీసి కమిషనర్‌కు లైన్ కలిపి "అర్ధగంటలో ఎవరు చేశారో నాకు తెలియాలని" ఆర్డర్ వేసి కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు అర్జున్. కిందకు లిఫ్ట్ ద్వారా వెళ్లిన హర్షి అతిగా కంగారు పడటం వల్ల ఆరుషికి బీపీ పెరిగితే నొప్పులు మొదలవుతాయి. అమ్మా అని అరుస్తున్న ఆరుషిని ఉమా, నిర్మలాది ఇవ్వమ్మా సముదాయిస్తుంటే విశ్వనాథ్ గారు, సులోచన గారు కార్ స్టార్ట్ చేసి కోడలిని మోసుకొని కారులో కూర్చోబెట్టారు. మావయ్య, అర్జున్‌ను పిలవండని భరించలేని నొప్పులకు బాధగా అడిగింది ఆరుషి. కాల్ చేస్తున్నాను తల్లి టెన్షన్ పడకని సులోచన బ్యాక్ సీట్‌లో కూర్చోగానే కారును ముందుకు దూకించాడాయన. చెప్పండి డాడ్. అర్జున్, అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయిరా. మేము హాస్పిటల్‌కొస్తున్నాం. నువ్వెక్కడున్నా అని విశ్వనాథ్ గారంటే వాట్ అని కారును సడన్ బ్రేక్ వేసి ఆపిన అర్జున్ తనెలా ఉందిప్పుడు డాడ్ అని అడిగాడు. ఏడుస్తోందిరా నాన్న. నా తల్లి నిన్నే అడుగుతోంది. త్వరగా రారా ఆయన ఆయన వేగాన్ని పెంచితే వెనక నుంచి వచ్చిన సుమో కార్‌ని గుద్దింది. మొబైల్ జారి కిందకు పడిపోతే ఆరుషి పొట్ట ముందు సీటుకు తగిలి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. వెనక్కి తిరిగి చూసిన విశ్వనాథ్ గారికి పూర్తిగా అర్థమవుతుంది ఇది ఎటాక్ అని. ముందు 2 కార్లు, వెనక 2 సుమోలు కారును లాక్ చేస్తే ఎటూ వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. కారు దిగిన డేవిడ్ గట్టిగా నవ్వుతూ నా టైం వచ్చిందని తన మనుషుల వైపు చూస్తాడు. కార్ డోర్ తాకడానికి సిద్ధంగా ముందే అర్జున్ కారు దూసుకొని వస్తే డేవిడ్ మొహంలో రంగులు మారతాయి. స్టీవ్ వెనుక కారులో చేరుకుంటే కారు దిగిన అర్జున్ తన మీదకొస్తున్న వాడి తల పగలగొట్టగానే రోడ్డు మీద రక్తం కక్కుని చనిపోతాడు. ఎర్రబడ్డ ముఖం, అగ్ని నేత్రాలతో ఉన్న అర్జున్ షర్ట్‌ను పైకి మడిచి వచ్చిన వాడిని వచ్చినట్టుగా దరువేస్తూ ఉంటే స్టీవ్ కూడా ఎవరిని వదలటం లేదు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన ఆరుషిని చూశాడు అర్జున్. స్పృహ లేకుండా ఉంది ఆరుషి. మామ్ భయంగా పిలిచాడు అర్జున్ తల్లిని చూసి. ఏడుస్తున్నాడు వణికిపోతూ. త్వరగా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిరా. చాలా సేపటి నుంచి నొప్పులను భరిస్తోందనంటే డాడ్ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని అర్జున్ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి. మసగ్గా కనిపిస్తున్న అర్జున్ రూపానికి "వెళ్ళకు నన్నొదిలి అర్జున్" అని మెల్లగా అంది. ఆరుషి చేతిని ప్రెస్ చేసి ముద్దిచ్చిన అర్జున్ "మామ్ చూసుకో" అని ఎంత కొడుతున్నా వస్తూనే ఉన్న బీహార్ బ్యాచ్ రౌడీలకి స్టీవ్ అని పిలిచాడు అర్జున్ గంభీరంగా. గన్ విసిరాడు స్టీవ్. డేవిడ్ అంతా గమనిస్తూనే అవకాశం కోసం చూస్తున్నాడు. అడ్డొచ్చిన వాళ్ళని అడ్డొచ్చినట్టుగా గన్‌తో అర్జున్ షూట్ చేస్తుంటే మారణ హోమాన్ని తలపిస్తున్న దృశ్యానికి సులోచన ఆరుషి చెంపలను తడుతోంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.